గ్రేప్స్ మంచివే ఒక కడుపులో పోతే తినచ్చు గ్రేప్స్ అయినా అందుకు అవ్వద్దే అన్నారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఈరోజైతే వీడియో చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి. నేను అనుకుంటున్నాను అందరికీ వచ్చే హెల్త్ ఇష్యూస్. సో నాకు చిన్నగా స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా ఏంటంటే పిల్లలకి పండ్లు పెట్టాలంటే చాలా భయపడుతున్నాం కదా, అది మా ఇంట్లో రియాలిటీ కూడా జరిగింది. సో ఈ వీడియో అంతా నేను ఈరోజు షూట్ చేశాను. సో మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎనీవే, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, నేను ఎప్పుడో పొద్దున చెట్లకి పువ్వులు మొగ్గులు విచ్చుకుంటున్నాయని చూశాను. తెంపుదాం అనుకున్నాను, కానీ ఇంకా నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది సడన్గా. సో దట్ అందుకని చెప్పేసి లేట్గా తెంపాను అనమాట. మందార పూలు అండి, 3 పూసాయి ఒకే రోజు. ఒక చెట్టుకొకటి. నాకు ఈ గుత్తి మందార అంటే భలే అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ఆ మందార పూలు బాగా ఉండేవి కదా చెట్లు. ఇదేందో ఇట్లా అసలు ఏంది ఇంత పెద్దగా ఉంటాయి అనుకునేది, కానీ ఇప్పుడే బంగారం అయిపోయాయి. పూజకి పెడితే భలే అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని పక్కన పెట్టేశాను. ఆ జాడి వచ్చేసి నేను పెరుగు చేస్తున్నాను, అంటే పాలు తోడేస్తున్నాను. మా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ అయితే జాడీలో తోడు పెట్టేది, అందుకని చెప్పేసి నేను కూడా అదే. ఇప్పుడు అంతే నార్మల్గా అన్నీ ఇంకా మనకు ఒక 30 years బ్యాక్ ఎలా ఉందో లైఫ్ అదే స్టార్ట్ అయిపోతుంది. అదే సర్కిల్ అనమాట, రొటీన్ అయిపోతుంది అనమాట. అంటే లైక్ ఏదైనా చక్రం అంతే, కొత్తది ఎక్కడి నుంచి పుట్టుకురాదు, ఉన్నదాన్ని కొంచెం మాడిఫై చేసి బతికేస్తాం అంతే తప్ప ఇంకా మన చేతిలో ఉంది మాత్రం ఇది ఒక్కటే. కానీ పొల్యూషన్ కానీ ఈ ఏమంటారు ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ ఏంటంటే మన చేతిలో లేదనమాట. సో అదొక్కటే చాలా భయంగా ఉంది. ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, ఇది ఏంటంటే దాన్ని ఏమంటారు డోమ్. అది మా తమ్ముడు నాకు గిఫ్ట్ చేశాడనమాట. మొత్తం ట్రైపాడ్ మొత్తం చేశాడు వాడే. అందుకని చెప్పేసి డోమ్ పెట్టుకున్నాను, కానీ కనెక్టర్ పోయింది లైటింగ్ కోసము. అది తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఇప్పటి నుంచి చాలా క్లారిటీ వస్తాయి వీడియోస్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను వడ చేశాను. తర్వాత మధ్యాహ్నము వంటకని చెప్పేసి బియ్యం కడుక్కున్నాను. ఇంకా టీ కాస్త మిగిలింది, అది తాగనమాట. ఒక 2 times తాగాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 అవుతుందండి. 2 o'clock వరకు ఇంకా నేను వంట చేయలేదు. ఎందుకంటే చెప్పాను కదా నా హెల్త్కి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందని. అందుకోసమైతే నేను బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను మార్నింగ్ అంటే సడన్గా వెళ్ళాను అనమాట. 10:30 ఆ టైంకి వెళ్ళాను. వితౌట్ టిఫిన్, అంటే ఏం తినకుండా వెళ్ళాను. నాకు డాక్టర్ ఏం చెప్పారంటే థైరాయిడ్ అండ్ ఒకటి నెక్స్ట్ బీపీ ఒకటే అన్నారు. బట్ అందులో షుగర్ టెస్ట్ కూడా రాశారంట. అంటే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. పోయిన తర్వాత చెప్పారనమాట. ఇచ్చాను యూరిన్, బీపీకి అండ్ బ్లడ్ కూడా ఇచ్చాను. ఇదిగో ఇక్కడెక్కడో ఇచ్చానండి. ఇగో ఇక్కడ కనిపిస్తుందా? కోర్స్ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో తెలియదు, కానీ ఇచ్చాను. పెయిన్ ఏం ఉండదు నాకు. చెప్పాను కదా చాలా స్ట్రాంగ్గా ఉంటానని. బట్ నెవర్. బీపీ అయితే తక్కువగా ఉందని చెప్పారు. గుండెల్లో రాళ్ళు పేలినట్టు అయిపోయింది నిజంగా చెప్పాలంటే. ఇంకా 2 రిపోర్ట్స్ రావాలి, అవి ఎలా వస్తాయో తెలీదు. ఏం చేయాలో అర్థం కాక రాగానే పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టి సరదాగా మా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను అనమాట. నాకు ఇట్లా బీపీ డౌన్ అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను అంటే మా అత్తమ్మ వాళ్ళు ఏం కాదు బిడ్డ, మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది, మంచిగా తిను, ఏం కాదు, అది కొంచెమే కదా, ఎండాకాలం కదా అని చెప్పారు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యనమాట. చాలా పాజిటివ్ మూడ్. అదే అమ్మకి చెప్తే బాధపడుతుంది, అందుకని చెప్పేసి చెప్పలేదు. సో ఇది ఈ రోజుకి నా హెల్త్ అప్డేట్. రిపోర్ట్స్ నాకు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వాటి గురించి నేను చెప్తాను అనమాట. ఓకేనా? ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే కింద థంబ్నెయిల్ ఉంటుంది కదా, ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ఏంటి అంటే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా టైం ఆల్మోస్ట్ 2 అయిందని చెప్పేసి. పిల్లలు బ్రేక్ఫాస్ట్ 12కి తిన్నారు. దట్టు వడ తిన్నారు కాబట్టి కొంచెం హెవీగానే అయింది. వాళ్ళు లేవడమే 10కి 10:30కి లేస్తున్నారు. లేట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి పెద్ద పాపకి. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా నేను ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను. ఈ మధ్య నా కటింగ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం తేడా అయింది అనుకోండి. ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను. ఈలోపు మా పెద్ద పాప మీద అరిచేస్తున్నాను అనమాట. ఎందుకు అరుస్తున్నాను అంటే ఊరికే అరవనండి, ఏంటి అంటే తనకి కొంచెం
పిల్లల దగ్గర అంటే కొంతమంది పిల్లలు అలా ఉంటారేమో తెలియదు కానీ కలిసిపోవట్లేదు. అంటే లైక్ పిల్లలు ఆడుకునేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడము, సరదాగా వాళ్ళు ఇట్లా ఏమంటారు కామెంట్ చేయడము, ఇదంతా మనకు ఒకప్పుడు కామన్ ఉండేది. అంటే ఫ్రెండ్స్తో ఇలా కొట్టుకొని అలా ఆడుకునే వాళ్ళము. బట్ తనేంటి అంటే కొంచెం డీప్గా ఆలోచించి అస్సలు ఆటకి వెళ్ళట్లేదు. ఇంకా నాకు చాలా చిరాకు వచ్చేసింది అనమాట. అంటే ఆ చైల్డ్హుడ్ మెమొరీస్ అనేవి ఉండవు కదా, నేను అదే చెప్తున్నాను. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు నేనైతే మస్తు ఆడుకునేదాన్ని, నువ్వెందుకు అలా చేస్తున్నావు అని నేను చెప్పేసి కొంచెం అరిచాను అనమాట. ఏదైనా పాజిటివ్ మోడ్లో ఉండాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, పోతే రాని లైఫ్ ఈ చైల్డ్హుడ్, నీకు పెద్దగా అయ్యాక నువ్వు చూసుకుంటే బ్యాక్ నీకు అసలు ఏమీ ఉండవు అని చెప్పాను అనమాట. సో తను ఎంతవరకు అర్థం చేసుకుందో తెలియదు కానీ ఇది మాత్రము నేను రెగ్యులర్గా తనకి చెప్తూ ఉండాలి అనేది అర్థమైంది. ఎందుకంటే ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు 6 రకాల మనుషులు ఒకేలాగా ఉండరు కదా. తన దగ్గర అదొక్క చిన్న అదిరితే ఉందండి. ఇంకా ఇక్కడైతే నేను పక్కనక్క వస్తే బాగా నవ్వేస్తున్నాను చూడండి. ఎందుకంటారా, నేను ఆ కడాయి కొన్నాను కదా కొత్తది, దాని గురించి అప్డేట్ ఇస్తున్నాను. యాక్చువల్గా నాకు వాయిస్ చాలా లోగా వచ్చింది, స్లోగా. నేను మైక్ అవి పెట్టుకోలేదు కాబట్టి నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే నాకు ఎందుకో అది షైనింగ్ తక్కువగా ఉందక్క, ఇండస్ వ్యాలీ వాళ్ళు అవి చెప్తున్నారు కదా, అలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా బాగుంటాయేమో, అంటే షైనీగా ఉంటాయేమో, కానీ ఇది ఎందుకో నాకు అంత షైనీ అనిపించట్లేదు, అందుకే స్టీల్ పీస్ పెట్టి కూడా రుద్దుతున్నాను అని అంటే, ఇంకా అక్క అంటుంది ఇంకా మనం నేనైతే ఇంకా నా గిన్నెలతో ఆమెకి ఇచ్చేస్తానైతే ఇంకా మొత్తం అది నల్లగా తేలిపోతుందేమో రాధిక అని చెప్తుంది. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది అనమాట. నల్లగా కాదక్క, ఐరన్ మన అల్యూమినియం కడాయిలకు పేరుకుంటుంది చూడండి జిడ్డు, అలా అవుతుందేమో అని. అంటే లైక్ వాళ్ళు అలానే తోముతారు కదండి, మనం తోమినంత కేర్గా తోమరు కదా. అలా కాసేపు నవ్వుకున్నాను అనమాట. అంతే నేను బ్లడ్ ఇచ్చి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్గా అలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వంటలు చేస్తున్నాను. నా నోట్లో పెద్దగా మాటలు ఏవి ఏమంటారు ఆగవన్నమాట. అంటే లైక్ నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను. అంటే ప్రతిదీ ఇన్ ద సెన్స్ హెల్త్ ఇష్యూ కానీ ఇట్లాంటివి ఏమైనా కొనాలంటే వాళ్ళకి కొంచెం ఏమంటారు మంచిగా ఉండాలి అని చెప్పేసి అలా, అంటే మంచిది కొనుక్కుంటారేమో, నాకు ఇలా అయ్యింది కాబట్టి మీరు ఇలా చేయకండి, అట్లా కొన్ని చెప్పేస్తుంటాను. ఇంక ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. సండే కదండి, యాక్చువల్గా నేను చికెన్ వద్దు అని అనుకున్నాను. కాకపోతే మా చిన్న పాప కొంచెం అసలు వినదనమాట. సో తను చికెన్ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే కంపల్సరీ అర్థమవుతుందండి. తను చికెన్ గురించి చెప్పిన విషయాలు చాలా కామెడీగా ఉంటుంది, అందుకే చెప్తున్నాను ఎండ్ వరకు చూడండి అని చెప్పేసి. ఈ చికెన్ వండేటప్పుడు నేనేమనుకున్నానంటే, నిజంగా చెప్తున్నాను, కొత్తిమీర పుదీనా లేకుంటే ఎవరైనా నాన్ వెజ్ వండుతారా? వండరు కదా. కానీ నేను వండేస్తానండి బాబు, అదే నా ఏమంటారు ఇంటెలిజెన్స్. ఏది ఉంటే అది నడిపేస్తాను. ఇది వీడియోలో కూడా చెప్పాలో లేదో నాకు తెలియదు. అంటే కొంతమంది ఏమి వేయకున్నా, అంటే లైక్ మనం ఏమి వేయకున్నా కూడా అన్నీ వేసినట్టు బిల్డప్ ఇస్తాం కదా. లేదు నేను కొత్తిమీర పుదీనా ఫ్రిడ్జ్లో లేదు, ఆకుకూరలు వాళ్ళు రాలేదు. సో నేను బ్లడ్ టెస్ట్కి అక్కడ వెళ్ళినప్పుడు అమౌంట్ తక్కువ తీసుకెళ్ళాను అనమాట. ఒక 500 అయిపోతాయిలే అనుకున్నాను కానీ అది కాస్త 1350 చేశారు. అందుకని గమ్మున వచ్చేసాను. నాకు అంత థాట్ కూడా రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఆ బ్లడ్ బీపీ డౌన్ అయింది కొంచెం అనేసరికి నాకు బీపీ డౌన్ అవడం ఏంటి అన్నట్టుగా కొంచెం ఆలోచించాను అనమాట. అట్లా నార్మల్గా వచ్చేసాను. ఇంకా రాగానే చికెన్ అయితే ఆల్రెడీ నాకు పక్కన అక్క వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళ అంకుల్ అలా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా చికెన్ ఫస్ట్ అయితే కలిపి పెట్టుకున్నాను. సింపుల్గా అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారము, ధనియా పౌడరు, పసుపు అంతే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువగా దీని అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను ఇంకా లైట్ ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం ఎందుకో ఆయిల్ ఎక్కువైంది ఈరోజు కర్రీలో, బట్ కర్రీ టేస్ట్ బాగుంది. ఆయిల్ వేసేసుకొని నేను చికెన్ కలిపేటప్పుడు మాత్రం పెరుగు వేసి కలుపుకున్నాను, బట్ కర్రీలో మాత్రం 2.5 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను లేండి ఈరోజు. వేసుకున్న తర్వాత అది వేడయ్యాక జనరల్గా మనం వేసే ఉల్లిగడ్డ ఫస్ట్ పచ్చిమిర్చితో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఈ కొత్తిమీర పుదీనా అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా చేసే చికెన్లా కాకుండా నేను ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అలా యాడ్ చేసి తర్వాత ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకున్నాను. ఇంకా వేసుకొని కర్రీ అయితే కలిపిన చికెన్ ఏదైతే ఉందో 1/2 కేజీ చికెన్ అండి. నిజంగా చెప్పాలంటే మాకు 1/2 కేజీ సరిపోదు. అంటే పిల్లలు ఏంటంటే మెత్తడ్ పీసులు కావాలి అని చెప్పేసి అవే తింటారు, బోన్స్ తినరనమాట. సో ఇంకా వాళ్ళకైతే ఇంకా సరిపోదు, బట్ పర్వాలేదులే అన్నట్టుగా ఎట్లయినా అడ్జస్ట్ చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా కర్రీ అయితే పెట్టేశాను. సండే వచ్చిందంటే నాన్ వెజ్ కావాలంటారు. నాకేమో చాలా భయం వేస్తుందండి బాబు. అసలు
ఈ బాయిలర్ కోడి చికెన్ ఇవి తినాలన్నా ఏది తినాలన్నా కూడా ఒక మటన్ అంటే నాకు చాలా ఇష్టము. అది మటన్ ఎవ్రీ వీక్ తినాలని నాకు ఉండదు, బట్ నెలకు ఒక్కసారైనా 2 సార్లైనా మటన్ తినాలనిపిస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అనమాట. అంటే నెలకు ఒక్కసారైనా సరే మా నాన్న మటన్ ఎక్కువగా తెచ్చేవాడు, చికెన్ తీసుకురాకపోయేవాడు. అట్లా మాకు మటన్ అలవాటు. బట్ ఇంకా మా వారు ఉండట్లేదు కాబట్టి మటన్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా. ఎవ్రీ వీక్ నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళు మటన్కి ప్రిఫరెన్స్ కొంచెం తక్కువ ఇస్తారేమో అనిపిస్తుంది. ఎనీవే ఇంకా నేనైతే వెళ్ళి తెచ్చుకునేంత లేదు కాబట్టి సరే అని ఇంకా నడిపించేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మళ్ళీ బగారన్నం ఉంటుంది కదా, బగారన్నంలోకి అయితే ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. బగారన్నం చేయమని పిల్లలు అడిగారు, సరేలే వాళ్ళ సరదా ఎందుకు కాదనాలి అన్నట్టుగా అయితే నేనైతే ఇక్కడ బగారన్నానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అస్సలే వంటలు రాని నేను కాస్త కూస్త వంటలు చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అంటే వంటలు అంటే పెద్దగా ఏమి చేయకపోయేదాన్ని, అన్నీ నార్మల్గా చేసుకునేదాన్ని. బట్ ఈ మధ్య అయితే పర్వాలేదండి, చేస్తున్నాను, బాగానే చేస్తున్నాను, టేస్టీగా వస్తున్నాయి. పిల్లలు కూడా మంచిగా తింటున్నారనమాట. గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. నచ్చిన కూర ఉంటే అసలు మాకు నైట్కి సరిపోవట్లేదు. నేను కర్రీ క్వాంటిటీ ఎక్కువే చేస్తాను, తక్కువ అయితే చేయను. ఇక్కడైతే మొన్న నెయ్యి తెప్పించాను, బొబ్బట్లు చెప్పాను కదా భక్ష్యాల కోసం అని చెప్పేసి నెయ్యి తెప్పించాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఎందుకు వాడుతున్నాను అంటే నేను ఈరోజు యాక్చువల్గా అది చేశాను కదా, మనము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసం వడ చేశాను కదా, ఆ మరిగిన ఆయిల్ ఉంటే దాన్ని మళ్ళీ మరిగించడం ఎందుకు అని చెప్పేసి దాన్ని అయితే వంటకి యూస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే బిర్యానీకి సంబంధించినవి నా దగ్గర ఉన్నవి అవే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సాజీరా వేస్తాను. సాజీరా వేసిన తర్వాత మొగ్గలు, లవంగ మొగ్గలు, కొంచెము ఇలాచి, చెక్క, నెక్స్ట్ వచ్చేసి ఇవైతే వేసుకున్నాను. అసలు వండర్ ఏంటంటే అస్సలు ఇంగ్రీడియంటే మర్చిపోయానండి. సో నాకు తర్వాత గుర్తొచ్చింది అనమాట ఆ ఇంగ్రీడియంట్ ఏంటిది, ఎందుకు మర్చిపోయాను అని చెప్పేసి. సరే అది మర్చిపోయాను, కానీ ఇప్పుడు నేనైతే ఇంకా ఆ మోడ్లో అలా వేసేస్తూనే ఉన్నాను. ఉల్లిగడ్డ వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అదేంటి అని అంటే నేను పెళ్ళైన కొత్తలో అంటే 1 ఇయర్ తర్వాత మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు మా పిన్ని బాబాయ్ మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు వంట చేశాను అనమాట. వాళ్ళు లాంగ్ నుంచి వచ్చారు. వాళ్ళు అక్కడ యాక్చువల్గా ఏదో దేవుడి దగ్గరికి వచ్చారనమాట. పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ, అట్లా ముగ్గురు వచ్చారు. వచ్చినప్పుడు బగారన్నం వండాను, బగారన్నం వండి చికెన్ వండాను. అయితే నేనేంటంటే బగారన్నంలో బగారా ఆకు ఉంటుంది కదా, అది వేయడం మర్చిపోయాను. యాక్చువల్గా నేను అసలు వాడకపోయేదాన్ని కూడా. అయితే మా బాబాయ్ ఏమన్నాడు అనమాట, ఇది ఏమన్నం రా అని అడిగాడు నన్ను. అంటే బగారన్నం బాబాయ్ అని అన్నాను. బాబాయ్ అంటే లైక్ దట్ ఫాదర్, మాకు నాన్నలాగే అంటే అంత క్లోజ్గా ఉంటాం అనమాట. ఏంటి బిడ్డ, ఏం చేసినావు బిడ్డ అని అడిగితే ఏం చేసినావు బాబాయ్, బగారన్నం అంటే దీన్ని ఎవరన్నా బగారా అంటారా, బగారా కలర్ ఉందా అసలు, ఇంట్లో బగారాకి వేసావా, బగారాకి వేస్తే బగారన్నం అంటారు, తెల్లన్నం పెట్టినట్టే ఉంది అని అన్నాడు. అది నేను లైఫ్లో మర్చిపోనండి బాబు. కొన్ని మైండ్లో అట్లనే గుర్తుండిపోతాయి కదా. ఆ రోజు మా బాబాయ్ అన్న మాటలు లైఫ్లో మర్చిపోను. ఆ ఇంపాక్ట్ అనేది చాలా, తను ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ టైం నా పెళ్ళైన తర్వాత భోజనం పెట్టాను. తనకి అదొకటి ఇన్సిడెంట్ ఏంటంటే రాధికి ఇలానే చేస్తుంది అనేది ఒకటి పడిపోయింది. అండ్ నాకు కూడా ఎప్పటికీ గుర్తొస్తుంది అనమాట. అంటే మా బాబాయ్ అట్లా అన్నాడని తప్పు కాదు, నేను చేసిన మిస్టేక్ తను చెప్పాడు అంతే, అంతకుమించి ఏమీ లేదంటే వేరే ఎప్పుడు ఇంకా అలాంటి మిస్టేక్ చేయకుండా. అప్పటి నుంచి కంపల్సరీ ఇంట్లో బగారా ఆకులు అయితే కంపల్సరీ అయితే పెట్టుకుంటానండి బాబు. ఎందుకంటే 10 రూపాయలకి పెడితే వచ్చే ఆకులు. కాకపోతే ఆ రోజైతే కొంచెం షేమ్గా ఫీల్ అయ్యాను. అండ్ సరేలే బాబాయే కదా అన్నది అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. మా పిన్ని అక్కడికి అంటుంది, ఎందుకు పోనీలే ఏమైంది బాగానే ఉంది కదా అని. కాకపోతే మా బాబాయ్ వదలడు, ఏదన్నా ఉంటే ముఖం మీద అన్నేస్తాడు అనమాట. అది గుర్తొచ్చి నేను అమ్మో ఇది మర్చిపోయానేంటి అసలు, ఇది వేయకపోతే అది బగారన్నం ఎలా అవుతుంది అని అనుకొని మళ్ళీ వెంటనే ఆ ఆకులు నేను మర్చిపోయాను వేయడం. పోపులో వేస్తాను యాక్చువల్గా, మర్చిపోయాను. మళ్ళీ వెంటనే తీసి వాటర్లో వేసాను అనమాట. ఇక్కడ కూర టేస్ట్ చూస్తున్నానండి, నిజంగా సింపుల్గా వండిన కూర అయినా సరే ఎంత బాగుందో. అదేనేమో ఆడవాళ్ళకు ఉన్న శక్తి అని నాకు అనిపించింది. ఉన్న వాటితోటే చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అసలు నేను టమాటా కూడా వేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. మన ఇంట్లో ఏంటంటే గ్రేవీ లేకపోతే ముద్ద దిగదు, అది కూడా ఒక అందుకు మంచిదేలేండి. మరీ పీసులు కలుపుకొని తినాలంటే పిల్లలు ఎక్కువ క్వాంటిటీ తినేస్తారు. అసలే నాకు చికెన్ అంటే నచ్చదు పిల్లలకు పెట్టడము. ఇంకా అట్లాంటప్పుడు
మనం ఫ్రైలు గీల జోలికి చాలా రేర్, తినాలనిపిస్తుంది కానీ చాలా రేర్ అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఎంతైతే కావాలో అంత వాటర్ అయితే వేసుకొని ఇంకా 2 అక్కడ అన్నం పెట్టుకున్నాను, ఇక్కడ కర్రీ పెట్టుకున్నాను. బట్టలు అయితే చాలా ఉన్నాయండి బాబు, నిజం చెప్తున్నాను కదా. ఏది ఏమైనా సరే మనకు బీపీలు డౌన్లు అయినా ఏమంటారు స్ట్రెస్ ఫీలింగ్ వచ్చినా ఇంకేం వచ్చినా ఏవైనా సరే మనము అలా రెస్ట్ మోడ్లో ఉన్నాము అంటే ఇలా పేరుకుపోతూనే ఉంటాయి గుట్టలుగా ఏవైనా సరే. అలా నా బట్టలు అయితే గుట్టలు అయ్యాయి అనమాట. అక్కడ ఆ గుట్టలుగా ఉన్న బట్టలను మాత్రం నేను అలా మిషన్లో వేసేస్తున్నాను, ఎందుకంటే చేతితో విండే ఓపిక లేదు. ఓపిక ఇన్ ద సెన్స్ ఓపిక తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇదేంట్రా బాబు నాకు ఇలా అయింది అంటే చిన్న ఫీలింగ్ అనమాట. అట్లా అది ఒకటి తొలుస్తుంది, అట్లా లైక్ ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది. ఇంకా 2 రిపోర్ట్స్ రావాలి, అవి ఎలా వస్తాయో తెలీదు. సరే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే చాలానే ఉన్నాయి, ఇంకా అవి అయితే వేసేసాను. 2 దండాలు నిండాయండి బాబు నిజం చెప్పాలంటే. లిక్విడ్ అయితే నేను ఎయిర్టెల్ మ్యాటిక్ వాడుతున్నాను యాక్చువల్ ప్రజెంట్గా అయితే ఎయిర్టెల్ మ్యాటిక్ లిక్విడ్ వాడేస్తున్నాను. ఇంకా మిషన్ వచ్చిన తర్వాత పని ఎంత తగ్గిందో కూడా మనకి ఏంటంటే బాడీకి ఎక్సర్సైజ్ కూడా అంత తగ్గింది. నా బాడీ షేప్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, చాలా చేంజ్ అయిపోయానండి నేను. అసలు ఉన్నదానికంటే చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. బట్ స్టార్ట్ చేయాలి, ఇంకా నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము అంటే 2 days ఫీవర్ వస్తుంది, అందుకోసమనే ఆలోచిస్తున్నాను. హెవీగా చేశానంటే ఇక నేను గట్టిగా చేస్తాను అంతే. కాళ్ళ నొప్పులతో ఫీవర్ వస్తుంది. అసలే కమింగ్ ఈ వీక్ మాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువ ఉన్నాయన్నమాట, తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడైతే చూసారా కర్రీ మొత్తం అయిపోయింది కానీ ఒక్క పచ్చాకన్నా కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు కదా, అదే అండి, అదే కదా చెప్తుంది. మొత్తానికి ఇంకా లాస్ట్కి మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని నా చికెన్ అయితే మాత్రం రెడీ అయిపోయిందనమాట. సో పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి నాన్ వెజ్ ఉంది అని అంటే మా పెద్ద పాపకు చిన్న పాపకు మాత్రం ఫస్ట్ ఆకలేస్తుందండి. ఇంకా తనకి ఇష్టం కాబట్టి. పెద్దమ్మాయికి ఏంటంటే అసలు ఆకలి వేయదు, ఆమె అసలు తిననంటది. ఇది ఇద్దరు కానీ ఒకరికొకటి కావాలంటారు, ఒకరొకరికి అంటారు. ఇంకా నాకంత ఓపిక ఉండదులేండి, నేను తిట్టో గదిరించో తినిపిస్తాను, వండిందే పెడతాను తప్ప 2 అయితే పెట్టను. పక్క షాప్ వాళ్ళు కోళ్ళని పెంచుతారు అట్నా? కోళ్ళని పెంచుతారు, ఏం కాదు, కెమికల్స్ వేయరు కానీ అవి అమ్ముతారు తినడం కానీ తీసుకోవచ్చు. అమ్మ అట్లనే అది అంకుల్కి చెప్పొస్తానా? సరే మరి ఇంతకుముందు మరి ఫ్రూట్స్ ఏం తినొద్దు? ఫ్రూట్సా? యాపిల్, వాటర్ మెలన్, గ్రేప్స్ కాయ అట్లనే కెమికల్స్ వేస్తారు కానీ అవి కడుక్కొని తింటా పోతే అది గ్రేప్స్ మంచివే, కడుపులో పోతే తినచ్చు గ్రేప్స్ అయినా, అందుకు అవ్వద్దే అన్నారు. సరే మరి మ్యాంగోస్ కదా, మ్యాంగోస్ ఏమేయరు అంటనా? ఏమేయరు. జంక్ ఫుడ్ కూడా తినొద్దు కదా. జంక్ ఫుడ్ తినొద్దు, ఫ్రూట్స్ తినొద్దు, మళ్ళీ ఏం తినాలా? తినొచ్చు. మరి డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటావా మరి నువ్వు? పెట్టారు ఇంట్లో ఉన్న ఆపైతే మళ్ళీ అవి చేయొచ్చు. రోజు రాగి జావ తాగాలి. రోజు రాగి జావ కోసం చిన్న గ్లాస్ తీసుకోవాలి, దాంట్లో కొన్ని వేరే కెమికల్స్ వేస్తారంట. చిన్న గ్లాస్ లోనే రాగి జావలో కెమికల్స్ ఉండయి నాన్న, అది ఇంట్లో చేస్తాం కదా, తాగాలి నువ్వు ఓకేనా? అన్ని కెమికల్స్ వస్తున్నాయి కాబట్టి రాగి జావ తాగాలి, కొంచెం చిన్న గ్లాస్ రాగి జావ మార్నింగ్ తాగి స్కూల్కి వెళ్ళాలి ఓకేనా? అది పరిస్థితి కానీ లోపల రాగి జావ వేస్తున్నారు కానీ అవి మంచిగా నీళ్ళు వేసి మనం తాగొచ్చు. అట్లా ఏం వేసేలేదంట కెమికల్స్, వేరే డిఫరెంట్ వేస్తున్నారట కెమికల్స్. అయినా చేయని వాళ్ళు తింటారు కదా, ఎన్ని వాళ్ళు వేరే తింటారు కానీ అవి తినడు. సరే అందుకు ఓకేనా? బాయ్ బాయ్.